మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ఏదో ఒక చోట భారీ అవినీతి తిమింగిలాలు ఏసీబీ వాళ్ళకు చిక్కుతూనే ఉంటాయి. వారి నుంచి కేవలం లక్షల్లో మాత్రమే సొత్తు రికవరీ అయ్యేది. కానీ ఏసీబీ చరిత్రలోనే ఊహించని స్థాయిలో అవినీతి అధికారి చిక్కాడు. 28 ఎకరాల వివాదాస్పద భూమిపై కొందరికి అనుకూలంగా పాస్ పుస్తకాలు ఇచ్చేందుకు 1,10,00,000 లంచంగా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో ఇది జరిగింది. ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి ఈ స్థాయిలో లంచం డిమాండ్ చేయడం ఇదే తొలిసారి అని అధికారులు చెప్తున్నారు. అతని వద్ద లభించిన అవినీతి సొమ్ము చూసి అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. రాంపల్లి దాయరలో ఒక కుటుంబానికి 1996లో 44 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. ఇందులో 16 ఎకరాల భూమికి సంబంధించిన హక్కులను ఆ కుటుంబానికి కల్పిస్తూ అప్పటి ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మిగతా 28 ఎకరాల భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది. రియల్ ఎస్టేట్ కారణంగా భూముల ధరలకు రెక్కలు రావడంతో కొంతమంది దీనిపై కన్నేశారు. అక్కడి భూమి ధరలకు అమాంతం రెక్కలు రావడంతో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వీటిపై కన్నేసింది. ఆ భూములను ఎలాగైనా దక్కించుకోవాలని కీసరకు చెందిన అంజిరెడ్డి ఎంఆర్ఓను ఆశ్రయించారు. ₹1,00,00,000తో ఒప్పందం కుదరడంతో ఆ డబ్బుతో ఎంఆర్ఓ నాగరాజు తన ఇంటికి చేరుకున్నాడు. విషయం ముందే తెలియడంతో లంచంగా తీసుకున్న 1,10,00,000తో పాటు నాగరాజు ఇంటి నుంచి మరో 25,00,000ను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా దాదాపు 1,10,00,000 లంచంగా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం చరిత్రలో ఇదే మొదటిసారి అని, ఇప్పటివరకు మండల తహసీల్దార్ కార్యాలయాల్లో ఎక్కడ చూసినా అవినీతి జరిగినా కానీ మరీ ఇంత మొత్తంలో ఎక్కడా పట్టుకోలేదని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు.